హెల్త్ న్యూస్ మీకోసం. మన శరీరానికి ఆహారం, నీరు ఎంత అవసరమో వ్యాయామం కూడా అంతే ముఖ్యం. మన దేశంలో సగం మందికి పైగా వయోజనులు ఆ విషయాన్ని గుర్తించడం లేదు. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా రోజులు వెళ్లదీస్తున్నారని తాజాగా లాన్సెట్ అధ్యయనం వెల్లడించింది. శరీరానికి చాలినంత శ్రమను కల్పించకపోవటం వల్ల భవిష్యత్తులో మధుమేహం, హై బీపీ, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక రుగ్మతల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ పరిస్థితి ఆ వ్యక్తి కుటుంబానికే కాదు, దేశ ఆరోగ్య వ్యవస్థకు కూడా ముప్పుగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే వారానికి కనీసం 2.5 గంటల పాటు అంటే 150 నిమిషాలు వ్యాయామంపై దృష్టి సారిస్తే మేలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంటుంది. ఏరోబిక్ వ్యాయామాల్ని మధ్యస్థాయిలో చేసినప్పుడు వయోజనులు ఒక వారానికి 150 నిమిషాలు వెచ్చించాల్సి ఉంటుంది. అదే ఆ శ్రమ ఎక్కువగా ఉంటే 75 నుంచి 150 నిమిషాలు కేటాయించాలని ఆరోగ్య సంస్థ వెల్లడించింది. 5 ఏళ్ల వయసు నుంచి అన్ని వయసుల వారికి తగ్గట్టుగా సిఫార్సు చేసింది. ఇటీవలి కాలంలో యువతలో 30 ఏళ్లు కూడా దాటకముందే మోకాళ్లకు సంబంధించిన సమస్యలు తలెత్తుతున్నాయి. అదే నిరంతరం వ్యాయామం చేయటం వల్ల కండరాలు, ఎముకలు దృఢంగా మారుతాయి. ఇక మహిళల్లో మెనోపాజ్ దశ దాటాక ఎముకలు వేగంగా పెడుసుబారిపోతున్నాయి. దీంతో ఎముకలు విరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. యోగా లేదా శారీరక శ్రమను కలిగించే క్రీడల వైపు దృష్టి సారించడం వల్ల ఈ సమస్యను అధిగమించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే వారానికి 2 లేదా అంతకంటే ఎక్కువ సార్లు వ్యాయామానికి సమయం కేటాయిస్తే అదనపు ప్రయోజనాలు చేకూరుతాయి. వ్యాయామం అనేది శారీరకంగానే కాదు, మానసిక ఆరోగ్యానికి కూడా ఎంతగానో ఉపకరిస్తుంది. డిప్రెషన్, ఆందోళన వంటి సమస్యలు తగ్గుతాయి. మెదడు ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.